చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని చెప్పి వీడియోలు తీసి ఆడవాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేసిన వాళ్ళకి లైఫ్ సెంటెన్స్ వేసింది కోయంబత్తూర్ సెషన్స్ కోర్టు. లైఫ్ సెంటెన్స్ అంటే తెలుసు కదా, 14 సంవత్సరాలు జైలు శిక్ష. అదేంటి ఫోన్లో వీడియోలు తీసేస్తే ఆ మాత్రానికే అంత శిక్ష వేసేస్తారా అంటారేమో. ఒక జైలు శిక్షే కాదండి, 85 లక్షల జరిమానా కూడా వాళ్ళకి పే చేయమని చెప్పింది. పొల్లాచి సంఘటన అనేది అప్పట్లో చాలా ఫేమస్ అండి. 2019లో తమిళనాడు స్టేట్ మొత్తాన్ని కూడా ఒక ఊపు ఊపింది అన్నట్టు. అంటే ఇందులో చాలామంది ఆడపిల్లలు ఉన్నారండి, కాలేజ్ స్టూడెంట్లు కూడా ఉన్నారు. ఒక 9 మంది వెధవలు చేసిన పని ఏంటంటే వీడియోలు తీసి, అంటే నగ్నంగా అట్లాగా వీడియోలు తీసి వాళ్ళని సెక్సువల్గా ఎక్స్‌ప్లాయిట్ చేశారు అన్నట్టు. అది అప్పట్లో చాలా సంచలనం అయ్యింది. అప్పటి నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తే, అంటే తమిళనాడు సిబిసిఐడికి కేసు చెప్పారు. ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు ప్రాపర్గా ఎవిడెన్సెస్ అన్నీ కూడా బిల్డ్ చేసి సబ్మిట్ చేస్తే ఈరోజు తీర్పు వచ్చింది అన్నట్టు. సో మరి మన రాష్ట్రంలో కూడా అడపాదడపా చాలా చోట్ల ఇలాంటివి కనపడుతున్నాయి, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఇలాంటి వాళ్ళకి ఈ తీర్పు చెంపపెట్టు అవుతుందండి. ఆడవాళ్ళని చేతిలో మొబైల్ ఉంది కదా, లేకపోతే ఎక్కడంటే అక్కడ సీసీ కెమెరా పెట్టేయచ్చు కదా అని చెప్పి అలాంటి వేషాలు చాలామంది వేస్తున్నారు. వాళ్ళకిది చాలా మంచి గుణపాఠం అవుతుంది, హెచ్చరిక అవుతుంది. లైఫ్ సెంటెన్స్ అంటే చిన్న విషయం కాదు, ఎంత డబ్బు పే చేయాలో కూడా తెలిసింది కదండి. సో మరి చిన్న విషయం అని ఇప్పటి వరకు చాలామంది అనుకుంటున్నారు. ఏం కాదులే, తప్పించేసుకోవచ్చులే, పర్వాలేదులే అని. ఒక సెషన్స్ కోర్టు ఈ రకమైన తీర్పిచ్చింది అంటే చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయండి. పై కోర్టులకు అప్పీల్కి వెళ్ళినా కానీ అక్కడ కూడా ఇదే శిక్షని కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు? ఎవిడెన్సెస్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఇక్కడ ఈ పని అదో పని చేసింది ఒక గ్యాంగ్ అండి, 9 మంది గ్యాంగ్ కలిసి ఇంటెన్షనల్గా సెక్సువల్ చేస్తూ మళ్ళీ వాళ్ళని బెదిరిస్తూ, ఎంత నష్టం అంటే అంత డ్యామేజ్ కదా, వాళ్ళు పాపం కోలుకోగలుగుతారా? సో ఇది చాలా మంచి తీర్పు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ టెక్నాలజీ ఏదైతే అందుబాటులో ఉందో దీన్ని మంచి కోసం కాకుండా చెడు కోసం, స్వార్థం కోసం, దుర్మార్గం కోసం వాడుతున్న వాళ్ళు ఉన్నారు చూడండి. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ తీర్పు చెంపపెట్టు అవుతోంది. కామెంట్లో మీ ఒపీనియన్ కూడా చెప్పండి. మీ చుట్టూ జరుగుతున్నటువంటి ఇలాంటి దరిద్రాలు, దారుణాలు ఏమున్నాయి, దాని మీద స్పందించాలండి. కాస్తో కోస్తో మనలాంటి వాళ్ళం స్పందిస్తేనే రేపటి రోజు సొసైటీ బాగుపడుతుంది. ఎంతసేపు సోషల్ మీడియాలోనే స్పందిస్తామంటే కాదు, బయట స్పందించాలి, మన ఒపీనియన్ చెప్పాలి. అన్యాయం, అక్రమం ఎక్కడున్నా కానీ కాస్త స్పందించే మనస్తత్వం ఉన్న సమాజాల్లో తగ్గుతాయి. ఇలాంటివి షేర్ చేసుకుంటూ ఉందాం, ఫాలో అవుతూ